మనలో ఓడిపోవద్దనే పట్టుదల ఉంటే తప్పకుండా మనం విజయం సాధిస్తామండి. ఇది అందరికీ తెలిసిందే కదా. కాకపోతే కొద్దిగా మనం శ్రమపడాలి. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ అండి, అందరికీ నా వీడియోస్ చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే మీ సపోర్ట్ ఇవ్వండి నా వీడియోస్కి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను బేలీ లీవ్స్ పట్టుకున్నానండి చేతిలో, బిర్యానీ ఆకు. దీంతో మనం ఈరోజు రెమెడీ చూసుకుందామండి. ఈ ఆకు అందరికీ తెలిసిందే కదా. ఈ ఆకు ఇంట్లో వాడితే చాలా మంచి పాజిటివ్ వెబ్స్ వస్తాయండి. మనకి ఏవైనా సరే నెగిటివ్ వెబ్స్ ఉన్నా తొలగిపోతాయండి. కాకపోతే లీవ్స్ మంచిగా తీసుకోవాలి, శుభ్రమైనవి ఉండాలండి. అంచులు కొనలు మంచిగా చూసుకొని మనం వాడుకోవాలండి. రెమెడీస్లో మాత్రము కావాల్సిన ఏంటో నేను చెప్తానండి. మన కోరిక నెరవేరుతండి ఈ ఆకుతో మాత్రము. దీనిపైన రాసుకొని మనము కోరిక నెరవేర్చుకోవాలండి. ఇలా ఆకు తీసుకోవాలండి. దీనికి కావాల్సినవి ఏవైనా సరే, స్కెచ్ పెన్స్ అంటే డార్క్గా కలరు ఉండేటివండి. రెడ్ అయినా సరే, బ్లూ అయినా సరే ఈ రెమెడీలో మనము యూజ్ చేసుకోవచ్చు. మంచి బిర్యానీ ఆకండి. ఈ బిర్యానీ ఆకు వాసన కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుందండి. మనము ఈ ధూపం వేస్తే కూడా శుక్రవారం మనం వేసుకుంటాం కదా బిర్యానీ ఆకుతో. మనం లవంగము, బిర్యానీ ఆకుతో కర్పూరము, బిర్యానీ ఆకు వేస్తాం కదా. ప్రతి శుక్రవారం వేసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. అది కూడా నేను వీడియోలో పెడతానండి. ఈ బిర్యానీ ఆకు వాసన వల్ల ఎన్నో పాజిటివ్ వెబ్స్ అయితే వస్తాయి. మనకి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందండి. ఇంట్లో సంపద, లక్ష్మీ కటాక్షము, చికాకులు, బాధలు అన్నీ దూరం అవుతాయండి. కానీ మన కోరిక కూడా నెరవేరుతుందండి. ఇది అంత మంచి రెమెడీ అండి, చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. ఇదైతే ఈరోజు చూసేద్దామండి. దీనికి కావాల్సినవి బిర్యానీ ఆకులండి. మన కోరికలు ఎన్నున్నా దాని తగ్గట్టు మనము ఈ బేలీ లీఫ్ తీసుకోవాలి. 3 అన్నా 2 అయినా సరే, మన కోరికలు ఎన్నైనా సరే మనము పరిహారం చేసుకోవచ్చండి. ముందుగా కావాల్సినవి ఏవన్నా స్కెచ్ కలర్ పెన్స్ అండి, బిర్యానీ ఆకులు, ధూపం అన్నా క్యాండిల్ అన్నా మనము తీసుకోవచ్చు, వాడుకోవచ్చండి. ఒక బౌల్ అండి. దీనికి ఇలా బిర్యానీ ఆకు పెట్టుకొని బ్లూ పెన్ అయినా రెడ్ పెన్ అయినా మనము స్కెచ్ పెన్తోని రాసుకోవచ్చండి. మన కోరిక ఏదైనా సరే రాసేటప్పుడు మనము దైవస్మరణ చేసుకోవాలండి. మన ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మన కోరికలు నెరవేరాలనే సంకల్పం దృఢమైంది ఉండాలండి. ఎలాగైనా సరే మన కోరికలు నెరవేరిపోతాయనే నమ్మకంతో చేయాలండి ఈ రెమెడీ అయితే. నేను ఒక కోరిక రాశాను, నాకు సంపదలు కావాలి. మన కోరిక ఏదైనా సరే, పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా, ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినరు కదా. మన పిల్లలు అసలు చెప్పిన మాట వినకపోయినా మనకి బాధ కలుగుతుంది. మన పిల్లలు మంచిగా చదువుకోవాలని కూడా మనం రాసుకోవచ్చండి. భర్తకి ఆరోగ్యం మంచిగా లేకున్నా, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేకున్నా, పిల్లలు ఏ కోరిక అయినా సరే అండి, అది న్యాయబద్ధమైన కోరిక అయితే మంచిదండి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు, డబ్బు సమస్య ఉన్న వాళ్ళు, అప్పులు ఉన్నవాళ్ళు, ఏ సమస్య అయినా సరే తప్పకుండా నెరవేరుతాయండి. ఒక 5 రోజులు ఇలా మనం డైలీ 3 డేస్ కంటిన్యూగా చేసుకుంటే 5 రోజులలో మన కోరిక తప్పకుండా నెరవేరుతున్నాయండి. నా 3 కోరికలండి. మనకి ఎన్ని కోరికలున్నా సరే మనము ఈ పరిహారం చేసుకోవచ్చు.
ఇలా కోరికలన్నీ రాసుకోవాలండి. ఏ కోరికలైనా సరే, ఉద్యోగ సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, డబ్బు సమస్యలైనా, ఏ కోరికలైనా మనం ఇలా రాసుకొని మనం పరిహారం చేసుకోవచ్చండి. తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయండి. తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయండి. దీపం కానీ క్యాండిల్ కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి. కానీ గ్యాస్ స్టవ్ పైన వెలిగించొద్దండి. లేకపోతే మట్టి ప్రమిదైనా సరే మనం చూసుకోవాలండి. ఇలా దీపానికి కూడా నేను బొట్లు పెట్టుకున్నాను. దేవస్మరణ చేసుకొని ఈ పరిహారం చేసుకోవాలండి. ఇలా కాల్చేసుకోవాలండి. ఇలా కాల్చుకొని బౌల్ పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. తప్పకుండా మన కోరిక నెరవేరిపోతుందనే నమ్మకంతో చేయాలండి. ఈ రెమెడీ మాత్రం పవర్ఫుల్ అండి. చాలా ఇలా వదిలేసేయాలి. ఎన్ని కోరికలైనా సరే తప్పకుండా నెరవేరుతాయండి. ఇదైతే పవర్ఫుల్ రెమెడీ అండి. నేను ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటానండి. ఈ కాల్చింది మాత్రం మనము ఎక్కడన్నా తొక్కని జాగలో వేయాలండి. లేకపోతే మన కుండీలో అయినా సరే, మన చెట్లు ఉంటాయి కదా, దాంట్లలో కూడా వేసుకోవచ్చు. కానీ తులసి చెట్టులో మాత్రం వేయకూడదండి. వేరే చెట్లలో వేసుకోవచ్చు. మన కోరిక నెరవేరిపోతుందనే సంకల్పంతో మనం చేసుకోవాలండి. ఏదైనా నమ్మకంతో చేయాలి. మనం ఇలా కాల్చుతున్నప్పుడు మనసులో మన కోరిక నెరవేరాలనే దేవుణ్ణి సంకల్పించుకోవాలండి. ఇలా కాలిపోయింది కదా, ఇది కాలిపోయిందంతా మనము ఒక కుండీలో అయినా సరే, లేకపోతే ఎక్కడన్నా తొక్కని జాగలో అయినా సరే వేసేసుకోవాలండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఈ పరిహారం చేస్తే మాత్రం. ఇంట్లో బాధలు, చికాకులు, భార్యాభర్తలకు ఉన్న సమస్యలు, ఏ సమస్యలైనా సరే ఇలా మనము ఈ రెమెడీ పాటిస్తే మాత్రం తప్పకుండా నెరవేరుతాయండి. ఆరోగ్యమైన, ఉద్యోగమైన, ఎటువంటి సమస్యలకైనా సరే ఈ పరిహారం మాత్రం చాలా పవర్ఫుల్ అండి. ఇది అందరూ చేసి చూడండి, మీకే తెలుస్తుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఈ రెమెడీ అందరూ చేసి చూడండి, తప్పకుండా పరిష్కారం అయితే లభిస్తాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి.